బ్రేకింగ్ న్యూస్ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై నేడు స్పీకర్ సమక్షంలో విచారణ జరగనుంది. ఫిరాయింపు ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, కాళీ యదయ్య, గూడెం మైపాల్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిల అడ్వకేట్లను బీఆర్ఎస్ పిటిషనర్ల తరపు అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేయబోతున్నారు. 11 గంటలకు ప్రకాష్ గౌడ్ అడ్వకేట్లను బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామ్ చేస్తారు. 12 గంటలకు కాళీ యదయ్య అడ్వకేట్లను చింతా ప్రభాకర్ అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామిన్ చేయబోతున్నారు. 1 గంటకు గూడెం మైపాల్ రెడ్డి అడ్వకేట్లను బీఆర్ఎస్ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామిన్ చేయనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు లంచ్ బ్రేక్ అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు కృష్ణమోహన్ రెడ్డి అడ్వకేట్లను బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామిన్ చేయబోతున్నారు. పార్టీ ఫిరాయింపుల కేసులో ఇవాల్టితో తొలి దఫా విచారణ ముగియనుంది. తదుపరి దసరా పండుగ తర్వాత కొందరు ఫిరాయింపు ఎమ్మెల్యేలను స్పీకర్ ట్రిబ్యునల్ హోదాలో పిలుస్తారని తెలుస్తోంది. ఈ నెల 6వ తేదీ తర్వాత స్పీకర్ విదేశీ పర్యటనకు వెళ్తారని అసెంబ్లీ వర్గాలు తెలుపుతున్నాయి. స్పీకర్ విదేశీ పర్యటన తర్వాత తదుపరి విచారణ ఉంటుందని సమాచారం. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు లైవ్ లో అందిస్తారు. వాసు, చెప్పండి, పార్టీ ఫిరాయింపుకు సంబంధించిన ఎమ్మెల్యేలపై ఈరోజు స్పీకర్ సమక్షంలో విచారణ జరగబోతుంది. దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం ఈరోజు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారో వాళ్ళ ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా వాళ్ళపైన ఫిర్యాదు అందింది. మరోపక్క సుప్రీంకోర్టు కూడా తేల్చాలని చెప్పినటువంటి నేపథ్యంలో కూడా గడ్డం ప్రసాద్ వాళ్ళని విచారిస్తున్నారు. ఇప్పటికీ రెండోసారి ఈ గతంలో నోటీసులు జారీ చేసింది, నోటీసులకు వివరణ ఇచ్చారు. కానీ క్రాస్ ఎగ్జామినేషన్ సంబంధించి ఎవరైతే ఎమ్మెల్యేలపైన ఫిర్యాదు చేశారో వాళ్ళకు సంబంధించిన అడ్వకేట్లతో కూడా ఇలా ఈ ఎమ్మెల్యేలకు క్రాస్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇలా ప్రధానంగా కూడా కాళీ యదయ్య, గూడెం మైపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్తో పాటు కృష్ణమోహన్ రెడ్డి ఈ నలుగురికి సంబంధించినటువంటి విచారణ సాగుతుంది. క్రాస్ ఎగ్జామినేషన్ అంటే ఎవరైతే ఫిర్యాదు చేశారో వాళ్ళ ఎమ్మెల్యేలు వేరువేరుగా వీళ్ళని విచారణ 11 గంటలకు సంబంధించి కూడా ప్రకాష్ గౌడ్ అడ్వకేట్లకు సంబంధించి కూడా ఎమ్మెల్యే సంజయ్ అడ్వకేట్లు ఆయన క్రాస్ ఎగ్జామినేషన్ చేయబోతున్నారు. ఇక 12 గంటలకు కాళీ యదయ్య అడ్వకేట్లకు సంబంధించి చింతా ప్రభాకర్ అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారు. ఇక 12 గంటలకు సంబంధించి కూడా 1 గంటకు గూడెం మైపాల్ రెడ్డి అడ్వకేట్లకు సంబంధించి ఎవరైతే చింతా ప్రభాకర్ అడ్వకేట్లు విచారిస్తారు. ఇక లంచ్ బ్రేక్ 2 గంటలకు లంచ్ బ్రేక్ ఉంటుంది. మళ్ళీ తిరిగి 3 గంటలకు విచారణ ప్రారంభంగా అవుతుంది. 3 గంటల సమయంలో కూడా కృష్ణమోహన్ రెడ్డి అడ్వకేట్లను ఎమ్మెల్యే పల్లె రాజేశ్వర్ రెడ్డి అంటే గతంలో ఎమ్మెల్యే ఉన్నటువంటి పల్లె రాజేశ్వర్ రెడ్డి అడ్వకేట్లు అంటే ఇప్పటికే ఎమ్మెల్యేలను ఎవరైతే ఫిర్యాదు చేసినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఇద్దరిని కూడా విచారించినటువంటి స్పీకర్ ఈ రోజు మాత్రం ఇరువురి అడ్వకేట్లను విచారిస్తున్నారు. ఎందుకంటే కొన్ని కీలక ఆధారాలు అంటే పార్టీ మారిన అంశానికి సంబంధించి రేవంత్ రెడ్డితో వాళ్ళు కలిసి దీని ఫోటోలు కావచ్చు, కండవ కప్పుకున్న నేపథ్యం కావచ్చు. కానీ ఎమ్మెల్యేలు ఇప్పటికే స్పీకర్కు మేము పార్టీ మారలేదన్న అంశానికి సంబంధించి కూడా స్పీకర్ ఇచ్చిన నోటీసులకు సంబంధించి వీళ్ళు వివరణ ఇచ్చారు. కానీ వీళ్ళు ఖచ్చితంగా పార్టీ మారారు అన్న అంశానికి సంబంధించి ఆధారాలు ఇప్పటికే మా దగ్గర ఉన్నాయంటూ కూడా స్పీకర్ సమర్పించారు. కాబట్టి వాటిపైన ఈరోజు క్రాస్ ఎగ్జామినేషన్ జరగబోతూ ఉంది. వాళ్ళ ముందుంచి ఆధారాలను అడగబోతా ఉన్నారు. మరి చూడాలి ఎలా ఉండబోతుంది స్పీకర్ నిర్ణయం అనేది. ఎందుకంటే ఇప్పటికే 4 ఎమ్మెల్యేల విచారణ దాదాపుగా ఈ రోజుతో ముగిసిన తర్వాత తదుపరి మరో 4 ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా త్వరలోనే విచారించే అవకాశం ఉంది. మొత్తం ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ అయితే స్పీకర్ విచారిస్తున్నారు. అంత ఉత్కంఠగా వాతావరణం. ఎందుకంటే ఎమ్మెల్యేలు పార్టీ అంటున్నారు, బీఆర్ఎస్ పార్టీ మాత్రం పార్టీ మారారు అనే అంశానికి సంబంధించి కూడా ఒక కీలక వ్యాఖ్యలు కూడా ఇప్పటికే బీఆర్ఎస్ అధిష్టానం చేస్తూ ఉంది. కాబట్టి ఎమ్మెల్యేలు మాత్రం మేము పార్టీ మారని అంశానికి సంబంధించి మరి ఎలాంటి వివరణ ఇస్తారు ఈరోజు చూడాలి. దీనికి సంబంధించి 11 గంటలకు విచారణ ప్రారంభం కాబోతుంది. వాసు, అయితే తొలి దఫా విచారణ ఈ రోజు జరగబోతుంది. మరి ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు ఉండడం జరిగింది, వారిని దసరా తర్వాత విచారణ చేస్తామంటున్నారు. ఇంకా మిగిలిన వారి పరిస్థితి ఏంటి? ప్రస్తుతానికైతే 4 సంబంధించి ఎమ్మెల్యేల విచారణ జరుగుతుంది. మిగతా 4 అంటే దాదాపు 8 మంది ఇప్పటికే వివరణ ఇచ్చారు మేము పార్టీ మారలేదని. ఇక కడియం శ్రీహరి దానం సంబంధించి కూడా వాళ్ళు ఇప్పటిదాకా స్పీకర్కు వివరణ ఇవ్వలేదు, స్పీకర్ కూడా నోటీసులు ఇవ్వలేదు. కాబట్టి 8 మందికి సంబంధించి మాత్రమే విచారణ సాగుతుంది. ప్రస్తుతం మొదటి విడత 4 ఎమ్మెల్యేలకు సంబంధించి విచారణ ఈ రోజుతో ముగుస్తుంది. దసరా తర్వాత మిగతా 4కి సంబంధించి కూడా ఎందుకంటే 8 మంది కూడా ఇప్పటికే వివరణ ఇచ్చారు, మేము పార్టీ మారలేదని వాళ్ళు మీడియా ముఖంగా మాట్లాడుతూ ఉన్నారు. మరోపక్క స్పీకర్ నోటీసులకు కూడా వివరణ ఇచ్చారు. కాబట్టి ఎవరైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారో వాళ్ళు మాత్రం వీళ్ళు పార్టీ మారారు, కండవ కప్పుకున్నారు, సీఎంని కలిశారు, అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటా ఉన్నారు అన్న అంశానికి సంబంధించి కూడా పలు ఆధారాలు సమర్పించారు. కానీ స్పీకర్ నిర్ణయం ఎలా ఉండబోతుంది? ఎందుకంటే ఒక పక్కన సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి, మరోపక్క బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల ఫిర్యాదులు ఉన్నాయి, కొన్ని ఆధారాలు సమర్పించారు. కాబట్టి వాటిని పరిగణలోకి తీసుకొని
స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు అనే అంశం సంబంధించి కూడా దసరా తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక దానం మరోపక్క కడియం శ్రీహరికి సంబంధించి మాత్రం దాదాపుగా రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్తారా లేదంటే స్పీకర్ అనర్హత వేటు వేస్తారా అన్న అంశం ఒక ఉత్కంఠ కొనసాగుతూ ఉంది. బై ఎలక్షన్స్ ఆ రెండింటికి సంబంధించి ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉందన్న వాదన కొనసాగుతుంది. కాబట్టి ఇవన్నీ దసరా పండుగ తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం. ప్రస్తుతానికి మాత్రం ఈరోజు ఇరువురి న్యాయవాదులకు సంబంధించి క్రాస్ ఎగ్జామినేషన్ మాత్రం మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. రైట్, థ్యాంక్ యూ వాసు.